Hello all, welcome back to Blessy Lectures. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ప్లేలిస్ట్లో ఇది 4th వీడియో. ఇప్పటి వరకు మనం అటామిక్ స్ట్రక్చర్, కండక్టర్, ఇన్సులేటర్స్ ఇవన్నీ కవర్ చేసాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అవి చూస్తాం. సెమీ కండక్టర్స్లో కండక్షన్ అవ్వడానికన్నా ముందు సెమీ కండక్టర్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, సెకండ్ది ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనమాట. ఫస్ట్ది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ అనమాట. వేరొక యాటమ్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఏమి ఉండవు. కరెక్ట్గా సిలికాన్ అయితే సిలికాన్, జెర్మేనియం అయితే జెర్మేనియంతో బిల్డ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లో కరెంట్ ఆర్ కండక్షన్ అనేది స్టార్ట్ కావాలంటే దానిలోని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకుంటే దాని ద్వారా ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనేది కండక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైర్ తీసుకొని ఇక్కడ ఒక ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ పెట్టుకుంటే దీని మీద ఎప్పుడైతే మనం సమ్ టెంపరేచర్ అనేది అప్లై చేస్తామో ఈ టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఇది అనేది ఎలక్ట్రిసిటీని ఎలా చేస్తుంది అనమాట. అదే ఇది అనేది ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది అనమాట. అంటే ఎంతైతే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామో కండక్షన్ కూడా అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. టెంపరేచర్తో పాటు టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ క్యారియర్స్ అనమాట. కండక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అనమాట. ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక దాన్ని ఎన్ టైప్ అని, ఇంకొక దాన్ని పీ టైప్ అని కాల్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పీ ఉంది చూసారా, ఇది ఒక హోల్ అని ఎజ్యూమ్ చేసుకొని పీ అంటే హోల్స్, ఎన్ అంటే ఎలక్ట్రాన్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఈ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడాన్నే డోపింగ్ అని చెప్పేసి అంటాం. డోపింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీస్ టు ది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఆల్రెడీ ఉన్న ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఏదైతే సిలికాన్ కానీ జెర్మేనియం కానీ ప్యూర్ ఫామ్లో ఉన్నాయో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అని కాల్ చేస్తామో దానికి ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే దాన్ని ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. దాంట్లో 5th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసామనుకోండి, దాన్ని ఎన్ టైప్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అని కాల్ చేస్తాం. అదే 3rd గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని, అంటే మన అటామిక్ టేబుల్లో 3rd గ్రూప్, 5th గ్రూప్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో 3rd గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే అది పీ టైప్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అవుతుంది అనమాట. ఈ 5th గ్రూప్ ఎలిమెంట్స్ని పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అని, 3rd గ్రూప్ ఎలిమెంట్స్ని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అని అంటాం అనమాట. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బోరాను, అల్యూమినియం. డోపింగ్ ద్వారా యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసామనుకోండి, సిలికాన్ మధ్యలో ఈ ఫాస్ఫరస్ని యాడ్ చేసాం. ఫాస్ఫరస్ని యాడ్ చేసినప్పుడు ఫాస్ఫరస్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్టర్నల్ సెల్లో, వ్యాలెన్సీ సెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేది హోల్డ్ చేసుకొని ఉంటుంది. సిలికాన్ అనేది 4 ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఫాస్ఫరస్ని యాడ్ చేసామో అది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అదే దీంట్లో అయితే బోరాన్ తీసుకుంటే, బోరాన్ కానీ అల్యూమినియం కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దీని వ్యాలెన్సీ సెల్లో, అవుటర్ మోస్ట్ సెల్లో 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ కూడా బాండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ బాండ్ అయింది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సిలికాన్తో బాండ్ అయింది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ బాండ్ అయింది.
వెరాజ్ ఇక్కడ బాండ్ అవ్వలేదు. బాండ్ అవ్వలేని దగ్గర ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇందులోని హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్లో. ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. దీంట్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేటివి మనకి ఫ్రీగా ఉంటాయి. చాలా ఎక్కువ అంటే మనం ఒకటే తీసుకున్నాం ఫాస్ఫరస్, అలా కాకుండా మొత్తం మెటీరియల్ తీసుకుంటే చాలా ఫాస్ఫరస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంతో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ అని కాల్ చేస్తాం. దీంట్లో మెజారిటీ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కొన్ని దగ్గర చాలా తక్కువ పర్సంటేజ్ హోల్స్ అనేవి ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. నెక్స్ట్ ఇందులో చూస్తే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉంటాయి అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి. దీంట్లో హోల్స్ ఉంటాయి.